2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేనైతే మీకు ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్పడానికి అయితే వచ్చేసాను. మరి ఈ మధ్య కాలంలో చాలా మందికి ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ అయితే వస్తుంది. దానికోసం జిమ్‌లని, యోగా క్లాసెస్ అని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కానీ జిమ్, యోగా అనేది రెగ్యులర్‌గా వెళ్ళడం అయితే కొంతమందికి సాధ్యం కాదు. సో అలాంటి టైంలో మంచిగా ఒక ఆట ఆడుకుంటే ఎలా ఉంటుంది? శారీరక వ్యాయామంతో పాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది కదా! ఒక మంచి ఆట ఆడితే. మరి ఆడుకోవాలంటే ఏమున్నాయి? క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ ఆడాలంటే రోడ్డు మీద ఆడలేము. మంచిగా ఒక ఖాళీ స్థలం కావాలి. మళ్ళీ ఇటువంటి కాన్సెప్ట్‌లోంచి పుట్టుకొచ్చింది బాక్స్ క్రికెట్. మరి ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ బాక్స్ క్రికెట్ అనేది చాలా ట్రెండీగా మారిపోయింది. మరి అసలు ఈ బాక్స్ క్రికెట్ బిజినెస్ ఎలా చేస్తారు? దీనికి కావాల్సినటువంటి మరి ఇన్వెస్ట్‌మెంట్ ఎలా ఉంటుంది? దాని పర్మిషన్స్ గానీ ఇవన్నీ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని ఉంది కదా! మరి ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి? ఈ బాక్స్ క్రికెట్ బిజినెస్ అనేది ఎలా చేయాలి? మరి ఈ బిజినెస్ ఐడియా మీకు చెప్పడానికే నేనైతే వచ్చేసాను. మరి మనతో పాటు నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారితో మాట్లాడదాము. ఈ బాక్స్ క్రికెట్ బిజినెస్ వివరాలేంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు బాక్స్ క్రికెట్ కాన్సెప్ట్ అనేది బాగా ట్రెండ్‌గా మారిపోయిందండి. సో ఈ బిజినెస్ చేయడానికి అసలు ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి? ప్రాఫిట్ లాసెస్ ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా మా వ్యూవర్స్‌కి ఎందుకంటే మేము చిన్న చిన్న బిజినెస్‌లు చేసే ప్లాన్స్ గానీ, ఐడియాస్ గానీ చెప్తా ఉంటాం. అవునండి. సో మీరు ఈరోజు మాకు బాక్స్ క్రికెట్ కాన్సెప్ట్ అనేది ఎలా చేస్తే బావుంటుంది? ఎలా చెయ్యాలి? ఇవన్నీ వివరంగా. ఇప్పుడు మనం కరెక్ట్ ఏరియా చూసుకొని ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏరియాని బట్టి ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. ఓకే. ఒక 9-10 లాక్స్ అవుతుంది. 9-10 లాక్స్. 9-10 లాక్స్ అవుతుంది. ఓకే. ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని మన అక్కడ క్రౌడ్ ఉందా? ఎట్లా ఉంది? ఓకే. అక్కడ వర్కౌట్ అవుతుంది అనిపిస్తే మనం అక్కడ సెటిల్ చూసుకోవాలి. ఇంకోటి రోడ్‌కి దగ్గరలో ఉంటే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇలాంటివి చూసుకొని పెట్టుకుంటే మనకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఇవాళ కాకపోయినా రేపైనా బెనిఫిట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఓన్లీ స్పెషల్‌గా గ్రౌండ్‌కి వచ్చేసి 7.5 దాకా అవుతుంది. ఓన్లీ గ్రౌండ్‌కి. ఓన్లీ గ్రౌండ్‌కి ఓకే. 7.5 అవుతుంది. మన రాడ్స్ వచ్చేసి గానీ, నెట్స్, కింద ఫ్లోరింగు, ఆ గ్రాస్ గానీ, బ్యాటింగ్ పిచ్చు అవన్నీ ఓవరాల్‌గా ఒక 7.5 అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎలక్ట్రికల్ చూసుకున్నా, లైటింగు అన్నీ చూసుకున్నా 7.5, 8 వరకు. అంటే ఇప్పుడు మెటీరియల్ అంతా కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా? వచ్చే వాళ్ళు తెచ్చుకోవాలా? లేదు. మొత్తం మేమే ప్రొవైడ్ బ్యాట్, బ్యాట్ బాల్స్. అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో కమింగ్ టు చార్జెస్ అండి. ఇప్పుడు పెట్టేసాం బిజినెస్ మనము. ఆ చార్జెస్ ఎలా మనము పెట్టుకోవాలి? అంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒకలా ఉంటుంది. మా ఏరియాలో అయితే 6, 7 నడుస్తుంది ఇప్పుడు ప్రెజెంట్. డే టైమ్‌లో అయితేనేమో 600, ఓకే. అండర్ లైట్ అయితేనేమో 700 అలా నడుస్తుంది. 600 అంటే ఆ ఇప్పుడు క్రికెట్ వచ్చిన ఆ టీమ్ అంతా కలిపి 600. ఆ టీమ్ మొత్తం కలిపి 600. అది ఓకే. డే టైమ్‌లో. డే ఓకే. టైమ్ వరకు. ఆఫ్టర్ 6 అండర్ లైట్ అయితేనేమో 700 అలా ఇస్తారు. అచ్చా! ఈ ప్రైసెస్ కూడా ఏరియాని బట్టి మనం పెట్టుకోవాలంటారా? ఆ ప్రైజెస్‌ని ఏరియాని బట్టి ఉంటాయి. ఇప్పుడు సిటీలో అయితేనేమో ఒకలా ఉంది. ఇప్పుడు వీకెండ్‌లో 2000 వరకు ఉంటుంది సిటీలో. హ్మ్. అది సిటీ ఔట్‌స్కర్ట్స్ కాబట్టి స్టార్టింగ్ స్టేజ్‌లో అంతా పెట్టాము ప్రెజెంట్. ఇంకో క్వెషన్ నరేష్ గారు. ఇప్పుడు సీజనల్‌గా ఏమైనా ఉంటుందా ఈ బిజినెస్? సీజనల్ వైస్ ఎక్కువ మనకి ఇన్‌కమ్ వస్తుంది? సీజన్ అంటూ ఏముండదు. హ్మ్. వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. ఒక రెయినీ సీజన్ ఒకటి ఇబ్బంది ఉంటుంది. ఓకే. అలాంటి టైంలో కొంచెం ఆఫర్స్ ప్రొవైడ్ చేసి పెట్టేస్తే పర్లేదు నడుస్తది. అంటే కొంచెం పబ్లిసిటీ అవుతుంది. మనకు కొంచెం బిజినెస్ రన్ అవుతుంది లాస్‌లో ఉండకుండా. అచ్చా! ఆఫర్స్ అంటే ఎలాంటి ఆఫర్స్ పెట్టాలంటారు? ఇప్పుడు నార్మల్‌గా 1 అవర్‌కి 700 అయితే హ్మ్. వర్షాకాలంలో మనము 2 అవర్స్ ఇచ్చేస్తాం అదే 700కి. అచ్చచ్చా! 1 ఓకే. అవర్ ఇచ్చేది 2 అవర్స్ ఎక్స్‌చేంజ్ చేస్తాం. ఓకే. అట్లా ఆఫర్స్ బట్టిగానే వస్తుంటారు. ఓకే. సో మీరు 9 పాయింట్ చేంజ్ పెట్టానన్నారు కదా ఇన్వెస్ట్‌మెంట్. అవునండి. అంటే మీకు ఎప్పటికి ప్రాఫిట్ వచ్చింది మీకు? పెట్టిన ఎన్ని నెలలకి ప్రాఫిట్ వచ్చింది? అంటే ఇక ప్రాఫిట్ అనేది ఒక మంత్ వస్తుంటది. ఇంకో మంత్ మొత్తం డౌన్ అయిపోతుంటది. ఆ ప్రాఫిట్ అనేది మనం చెప్పలేము అది. వచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది. ఓకే. కానీ మొత్తానికి లాస్ అనేది ఉండదు. హ్మ్. ప్రాఫిట్ అయితే ఉంటుంది. కానీ కొంచెం వెయిట్ చేయాలంతే. అచ్చా! సో మీరు పార్ట్నర్స్‌గా కలిసి పెట్టారు. పార్ట్నర్ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్. అనిపిస్తుందండి? అంటే పార్ట్నర్‌గా బిజినెస్ చేయడం బావుందా? లేదా సోలోగా చేస్తే బావుంటుందా అని పార్ట్నర్ ఎప్పుడన్నా కన్నా సింగిల్‌గా చేయడం బెటరు. ఎందుకంటే ఇప్పుడు ఆడ నేను చేశా నువ్వు చేయలేదు అన్నట్టు అయిపోతుంటది. హ్మ్. ఇద్దరు అండర్‌స్టాండింగ్‌లో ఉన్నా ఎంతున్నా గానీ ఎప్పుడో ఒకసారి అయితే వస్తుంటది. ఓకే. ఇప్పటికైతే మాకేం రాలేదు. అంటే ఓసారి అట్లా అనిపిస్తుంటది. మాకు అనిపించింది ఓసారి. హ్మ్. అరే! వాడు రాంది మేమెందుకు చేయాలి? మేము రాంది వాడు అట్లా అనిపిస్తుంది. అట్లా రాకుండానే సింగిల్‌గా చేయడం బెటర్. సో మనం ఒక సింగిల్‌గా అయితే మన ఆలోచనతో మనం వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చు. ఓకే. మేము అమౌంట్ ఎక్కువుంది కాబట్టికి సర్లే ఇద్దరం కలిసి పెడదాం అన్నట్టు పెట్టాం అట్లా. ఇప్పుడు 9 పాయింట్ చేంజ్ అన్నారు కదా! ఇప్పుడు అంత అమౌంట్ పెట్టలేము మనము. నేను తక్కువలో పెట్టుకుందాం అంటే ఇంతలో కూడా పెట్టుకోవచ్చు అంటే ఏం చెప్తారు మీరు?
ఇంత అమౌంట్ లో కూడా పెట్టుకోవచ్చు దీన్ని అంటే. అంతలో అంటే కాదు, అడ్జస్ట్ ల్యాండ్ సైజ్ గిన తగ్గుతుంది. సైజ్ తగ్గినప్పుడు అమౌంట్ మనకు వచ్చే రెంట్ గిన తగ్గుతుంటది. మ్మ్. ఇప్పుడు మన గ్రౌండ్ పెద్దగా ఉంటే అమౌంట్ ఎక్కువ వస్తుంది పర్ అవర్. ఓకే గ్రౌండ్ చిన్నగా ఉంటే ఇంత చిన్నదానికి ఇంత అమౌంట్ ఏంది అని అట్లా తగ్గుతుంటది. ఓకే. అంటే ఇప్పుడు సైజుని బట్టి అమౌంట్ పెరుగుతూ ఉంటుంది అమౌంట్ ఇప్పుడు. పెరుగుతూ ఉంటుంది. ఆ, సో ఇంకొకటి ఇప్పుడు బిజినెస్ కి లోన్స్ అనేవి మనం తీసుకుంటూ ఉంటాం. అవును. ఈ బిజినెస్ కూడా ఏమైనా లోన్స్ ఉన్నాయా? దీనికైతే ఏం లేవు అన్నట్టు తెలిసింది, మాకైతే ఐడియా లేదు. మీరు ఎక్కడ సర్చ్ చేయలేదు? లేదు. అచ్చా, మీరు Loan. క్యాష్ పెట్టుకుని స్టార్ట్ ఓన్ చేస్తారు. మనీ పెట్టుకొని చేస్తాం. మామూలుగా చెప్పండి నరేష్ గారు, మంత్లీ ఎంత ఇన్కమ్ రావచ్చు అంటారు అందాజా? అది ఎగ్జాక్ట్లీ చెప్పలేమండి. అది ఓసారి ఎక్కువ వస్తుంది, ఓసారి తక్కువ వస్తుంది, ఓసారి రాగానే పోదు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ఉంది మొన్న లాస్ట్ మంత్ టూ మంత్స్ రాలేదు. ఓకే. అది ఒకసారి అలా లాస్ ఉంటుంది. ఐపీఎల్ సీజన్ అయిపోయి స్టార్ట్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఇన్కమ్ అంటే ఆ 2 months ఇట్లా కవర్ కావచ్చు, చెప్పలేము కాదు. ఓకే. ఓసారి లాభం ఉంటుంది, ఒకసారి ఇట్లా ఉంటుంది. రెండు బేర్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఇలా సీజనల్ లేనప్పుడు దాన్ని ఖాళీగా ఆ టైంలో ఎలా మరి, అంటే మీరు ఇంకొక బిజినెస్ ఏమైనా చేస్తారా దీని మీదనేనా? లేదు, వేరేది ఉంది. వేరే ఉంది. అది ఓన్లీ పార్ట్ టైం. ఇది ఇక్కడ డే టైంలో వర్క్ ఉంటుంది, వెళ్ళి ఈవినింగ్ కూర్చుంటాం అక్కడ అంతే. ఓకే. సపోజ్ ఇప్పుడు బాక్స్ క్రికెట్ పెట్టాక దాని చార్జెస్ కానీ, అంటే ఎన్ని అవర్స్, దాని టైం లిమిట్ కానీ, డే టైమా నైట్ టైమా, ఇవన్నీ ఎలా సెట్ చేసుకోవాలి? టైమింగ్ అనేది ఏమి ఉండదు. ప్రజెంట్ మేమైతే 24 hours ఓపెన్ ఉంది మాది. ఓకే. 24 hours ఓపెన్ ఉంటుంది. అంటే సిటీ అవుట్స్కట్ కాబట్టి ఎవరు అబ్జెక్షన్ చెప్పారు. మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటాము. అబ్జెక్షన్ అయితే ఎవరు ఏం చెప్పారు. ఎవరన్నా కాల్ చేసినా కానీ, మేము లేనప్పుడు ఎవరైనా కాల్ చేసినా ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళని ఇచ్చి పంపిస్తాం, వాళ్ళు ఇచ్చేస్తారు. 1 hour అయిపోయినా వాళ్ళ అమౌంట్ పేమెంట్ చేసేసి వెళ్ళిపోతుంటారు. ఓకే. అంటే దీనికి కూడా ఏమైనా లైసెన్స్ పర్మిషన్స్ అవసరమా దీనికి? లైసెన్స్ పర్మిషన్ అయితే ఏం లేదంటండి. మేము ఎంక్వైరీ చేసాం, ఏం లేదని చెప్పారు. మరి నాయిస్ నైబర్స్ నుంచి ఇంకా ప్రాబ్లమ్స్? చుట్టుపక్కల వాళ్ళతో మనము కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి అట్లా మేనేజ్ చేసుకుంటూ వెళ్తే ఏం పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం. మరీ Suppose ఎక్కువ నాయిస్ ఉంటే చెప్పలేము కానీ ఎవరైనా నైట్ క్రికెట్ పడుకోవడం అంటే అరుస్తారు కదా ఖచ్చితంగా. కొంచెం తగ్గించుకుంటా చేస్తే పర్లేదు. ఏం కాదు. ఇప్పుడు సిటీ మధ్యలో మనం ఒక టెర్రస్ పైన పెట్టాలి దీన్ని బాక్స్ క్రికెట్ అంటే, సపోజ్ మాకు టెర్రస్ ఖాళీగా ఉంది, పెద్దగా ఉంది, స్పేస్ ఉంది, టెర్రస్ పైన పెట్టాలంటే ఎంత అమౌంట్ తో పెట్టొచ్చు అంటారు? ఎంత అమౌంట్ అంటే చెప్పాను కదా, సైజు బట్టి. ఇప్పుడు ఫర్ సపోజ్ 40-70 ఉందనుకో, అవుతుంది 5 lakhs వరకు అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కింద ఫ్లోరింగ్ ఉంటుంది కాబట్టి కింద ఫ్లోరింగ్ తో పెద్ద ఇబ్బంది ఉండదు. ఓన్లీ రాడ్స్, లైటింగ్ 4 to 5 వరకు అవుతుంది. క్రికెట్ అంటే డే టైమే ఆడతారు. ఇప్పుడు ఈ బాక్స్ క్రికెట్ వచ్చేసాక నైట్ టైం కూడా ఆడుతున్నారు. అవును. లైక్ ఏదైనా మనకి ఫెస్టివల్స్ వచ్చినా, లైక్ శివరాత్రి ఆ శివరాత్రి టైంలో వచ్చి. మనం నైట్ అంతా జాతర చేస్తారు ఏదో అంటారు కదా, జాగారం అంటారు. మరి అలాంటి టైంలో కానీ నైట్ టైం కూడా ఈ బాక్స్ క్రికెట్ వచ్చి ఆడడం అనేది జరుగుతుంది. మరి మీ దగ్గరికి అలా వస్తా ఉంటారా? నైట్ టైం 3-4 వరకు ఆడుతుంటారు. 3-4 వరకు ఇప్పటికే ఆడుతుంటారు 3-4 వరకు. అంటే డే టైంలో ఏమి ఉండదు. ఆఫ్టర్ 6 స్టార్ట్ అవుతుంటారు అందరు. మెల్ల కాలేజ్ అయిపోతుంటాయి, ఆఫీస్ అయిపోతుంటాయి, మెల్లమెల్లగా 2-3 వరకు ఆడుతుంటారు. సో కమింగ్ టు నరేష్ గారు, మార్కెటింగ్. ఆ. ఈ బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా మనకి మార్కెటింగ్, పబ్లిసిటీ అనేది మెయిన్ కదా. మెయిన్ ఇంపార్టెంట్. ఎలా మార్కెటింగ్ ఎలా చేయాలంటారు దీనికి? మేమైతే స్టార్టింగ్ లో మేము ఓపెన్ చేసిన శివరాత్రి 2 days ముందు, అంటే జస్ట్ ఓపెన్ చేసి పెట్టాం. శివరాత్రి రోజు టోర్నమెంట్ అలాంటివి సెట్ చేసాం. అట్లా పబ్లిసిటీ కొంచెం కొద్దిగా వచ్చింది. ఇంకోటి పాంప్లెట్స్ వేశారు. దానికి వచ్చే కస్టమర్ల దగ్గర నెంబర్ తీసుకుని ఒక గ్రూప్ క్రియేట్ చేయడము, ఇట్లా క్రియేట్ చేసి ఏది ఉన్నా అందులో అప్డేట్ చేయడం, ఏదైనా టోర్నమెంట్స్ ఉన్నా అందులో అప్డేట్ చేయడం, అలాంటివి చేస్తుంటాం. ఓకే. ఇప్పుడు అంటే మంత్లీ ప్యాకేజ్ లాగా అలా ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చా దీంట్లో? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఆడుకుని పే చేసుకోవడం కాకుండా డైలీ వస్తారంటే అలా అయినా మంత్లీ ప్యాకేజ్ ఉంది మా దగ్గర. అలా అయినా ఉంది, మంత్లీ ప్యాకేజ్ ఉంటుంది. డైలీ ఒక 1.5 hour ఒక టైం అనేది సెట్ చేస్తాం. 1.5 hour వాళ్ళకి కేటాయి. ఓకే. నరేష్ గారు, ఒక బిజినెస్ చేయాలి అంటే మెరిట్స్, డిమెరిట్స్ కూడా చూడాలి. నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, ఎప్పుడు లాభాలే ఉండవు. మరి మీరు ఇది స్టార్ట్ చేశాక మీకు వచ్చినటువంటి ఏమన్నా ఇబ్బందులు ఇలాంటివి? అంటే మాకు ఇప్పుడు అంత నాట్ బ్యాడ్, అంత నాట్ గుడ్ ఉంది. ఓకే, యావరేజ్ ఉంది, అంత లాస్ లో లేదు. అంటే కంపేర్ చేసుకుంటే 6 months లాభాలు ఉన్నా 6 months నష్టాలు. ఓకే, యావరేజ్ గా ఉంది ఇప్పుడు మాకు ప్రెసెంట్. ఎందుకంటే మా సిటీ అవుట్స్కట్స్ కాబట్టి చాలా మంది కొంచెం ఊరోళ్ళే అక్కడక్కడ వస్తుంటారు. సో మంచి బెస్ట్ ప్లేస్ ఏంటి అంటే బాక్స్ క్రికెట్ పెట్టడానికి? మంచి ప్లేస్ అంటే మనకు సర్కిల్ దగ్గర ఉండడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు అందరి దగ్గర బైక్స్ ఉండాలని రూల్స్ లేవు. ఇప్పుడు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటే ఇంకా బెటర్. దగ్గరలో ఉంటే హైవేకి దగ్గరలో కానీ బస్ స్టాప్ దగ్గరలో ఉంటే బెటర్. ఇప్పుడు ఒక మంచి బిజినెస్ చేయాలి అంటే కావాల్సినటువంటి టిప్స్ కానీ, సజెషన్స్ కానీ ఏమైనా చెప్తారా మీరు?
అంటే మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మా వ్యూవర్స్ కి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక అందులో మనం చెప్పాల్సింది ఏంటో కష్టపడితే ఏదైనా వస్తుంది. అంతే, ఇక మనం ఇన్వెస్ట్ చేయాలి, కష్టపడాలి, అంతే, ఇక అందులో ఏముండదు. చాలా మంది మరి నేను ఇంత డబ్బులు పెట్టాను నేను లాస్ అయిపోయాను అనేసి మనం ఎంత డబ్బులు పెట్టినా కానీ మన చేతిలో ఉన్నంత వరకు మనం చేస్తాం. ఏదున్నా బయట నుంచి రావాల్సిందే కదా, మన చేతిలో మనం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాం. ఇంక ఏదున్నా ఇక అటు నుంచి రావాల్సిందేగా. యాక్షన్కి రియాక్షన్ ఉండాలి, మనం చేసేంత చేస్తాం, Yes. అది రావాలి. సో ఎలా ఉందండి ఇప్పుడు ఈ బాక్స్ క్రికెట్ బిజినెస్ మీరు పెట్టాక మీ ఇన్వెస్ట్మెంట్ కానీ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికి వచ్చేసిందా? రాలేదండి, రాలేదు, రాలేదు. అంటే మేము స్టార్ట్ చేసి 1 year అయిపోయింది. 1 year అవుతుంది. ఆ. నరేష్ గారు ఇప్పుడు చాలా విషయాలు చెప్పాను మీరు. అవును. మరి ఇప్పుడు నేనైతే రెడీ ఉన్నాను ఈ బాక్స్ క్రికెట్ బిజినెస్ పెట్టడానికి. మరి ఇప్పుడు నేను పెట్టాలి అంటే ప్రజెంట్ నాకు ఏమేమి మెటీరియల్ కావాలి, నేను పబ్లిక్ని అట్రాక్ట్ చేయాలంటే నేను ఏమి అక్కడ ఫెసిలిటీస్ అనేవి అన్ని ఏర్పాటు చేయాలంటే ఏం చెప్తారు? అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సిన ల్యాండ్ చూసుకోవాలి. ఫస్ట్ మెయిన్ సెంటర్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, అక్కడ మనకి పార్కింగ్ ఉందా, ఈ బిజినెస్ ఇక్కడ స్టార్ట్ చేస్తే వచ్చే కస్టమర్ పార్కింగ్ ఉందా, అవును, ఖచ్చితంగా చూస్తారు. పార్కింగ్ ఒకటి ఉందా, లేదా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇట్లా టైంపాస్ కూర్చోవాలంటే ఓ సీటింగ్ అరేంజ్ చేసాము, ఓ స్క్రీన్ లాంటిది, ఓ ఫుడ్ కోర్టు, ఇవన్నీ పక్కన ఉన్నాయా లేవా చూసుకొని పెట్టుకుంటే మనకి ఇంకా కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. పార్కింగ్ కానీ ఫుడ్ కోర్ట్ కానీ. మరి పార్కింగ్ అంటున్నారు, ఇది పెద్ద సమస్య. ఇది ఖచ్చితంగా మామూలుగా అపార్ట్మెంట్స్ లోనే పార్కింగ్ ఇవ్వడానికి ప్రాబ్లం ఉంది. మరి మీరు ఒకవేళ ఈ బిజినెస్ పెడితే ఆ పార్కింగ్ ఇవన్నీ ఎట్లా చేయాలంటారు? మనం అలాంటి ఏరియా చూసుకొని పెట్టుకుంటేనే బెటర్ మనకి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకు పార్కింగ్ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలో ఐడియా ఉండదు. అక్కడ పార్కింగ్ ఉన్నది ఏముండదు, వేరే ముందు వెళ్ళి చూద్దాం పద అన్నట్టు చాలా మంది డైవర్ట్ అవుతుంటారు. మనకు పార్కింగ్ ఉంటే మెయిన్ ఇంపార్టెంట్ పార్కింగ్ ఒకటి, వచ్చే వాళ్ళకి ఫెసిలిటీస్ అక్కడ అన్ని ఉన్నాయా లేవా ఇవన్నీ చూసుకోవడం ఒకటి ఉంటుంటే బెటర్గా ఉంటుంది. మనం ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ ఉంటే అక్కడ ఇక్కడ ఏం పోయినా మంచిగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు వస్తుంటారు. ఇప్పుడు ఈ బాక్స్ క్రికెటే కాకుండా ఫుడ్ కోర్ట్స్ చూద్దాం. అంటే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా స్నాక్స్ ఏమైనా తినాలి అనుకుంటారు కదా, మరి అందులోనే మనం ఈ ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పరచుకోవచ్చు అంటారా? అరేంజ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అంటే అక్కడ ఏమేమి మనం అరేంజ్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్ లో చేయాలి అంటే? తక్కువ బడ్జెట్ లో అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు స్నాక్స్ టైపు చాలా ఉన్నాయి కదా, ఏదైనా పెట్టి సెట్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉన్న ఏరియా సిచ్యువేషన్ బట్టి ఆ ఏరియాలో ఏదైతే వర్కౌట్ అవుతుంది అన్నట్టు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఏంటంటే చాలా మందికి బిజినెస్ ఐడియాస్ కాన్సెప్ట్ అంతా కొంచెం మధ్య తరగతి వాళ్ళకి. ఇప్పుడు మీరు అన్నట్టుగా 9 అంత పెట్టుకోలేరు, మీరు చెప్పారు తక్కువ అమౌంట్ అని. మనం చిన్న స్థలమే చూసుకుందాం. ఒక చిన్న స్థలంలో మనం ఒక వ్యక్తి చేయాలి ఈ బిజినెస్ అంటే అతను ఏమేమి ఏర్పాటు చేసుకోవాలి, ఏమేమి సామాగ్రి తెచ్చుకోవాలి ఈ బాక్స్ క్రికెట్ చేయాలి అంటే? అది చేసుకోవాలంటే ఫస్ట్ మనం వెళ్ళాల్సిన మెటీరియల్ అక్కడ చూసుకొని ఎక్కడ ఏ మెటీరియల్ ఏడ దొరుకుతుంది, మనకు కావాల్సింది ఏంది, ఒకటి ఐరన్ పోల్స్, ఒకటి కింద ఫ్లోరింగ్, మళ్ళీ అలాగే నెట్స్, గ్రాస్, ఇవన్నీ తెచ్చుకొని సెట్ చేసుకుంటే సెట్. ఈ మెటీరియల్ అంతా ఎక్కడ దొరుకుతుంది మనకి? ఒక్కొక్కటి మార్కెట్లో ఒక్కొక్క దగ్గర ఒకటి ఉంటుంది, కాంటాక్ట్ అవ్వాలి. ఒక్కొక్కరికి కాంటాక్ట్ అవుతుంటే ఒక్కొక్కరు మెల్లిగా వస్తుంటారు. కాకుంటే అందరు కలిపి ఒకే దగ్గర చేస్తారు, కాకపోతే అది ఎక్కువ అయిపోతుంది. మొత్తం బల్క్ ఇచ్చేస్తే అమౌంట్ ఇంత బల్క్ ఇస్తాం చేసేయంటే అలాగైనా చేస్తారు, కానీ ఎక్కువ బడ్జెట్ అవుతుంది, క్వాంటిటీ తగ్గుతుంది. అలా వేయడం కన్నా మనం దగ్గరుండి చేసుకోవడం బెటర్. ఒక బిజినెస్ చేయాలి అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ బాగుంటుందా, సోలో బిజినెస్ బాగుంటుంది? ఇందాక చెప్పారు, మనం ముందు మాట్లాడుకున్నాం కదా, సోలో చేస్తే సోలో అయితే ఇంకా బెటర్. అమౌంట్ ఏమన్నా ఉంటే మంచి ఫ్రెండ్ ఉంటే చేసుకోవచ్చు. అమౌంట్ ఎక్కువ అవుతుంది, నా దగ్గర ఇంత అమౌంట్ లేదు, ఇంకెవరన్నా సపోర్ట్ ఉంటే బాగుండు అనుకుంటే ఒకవేళ మీ మంచి ఫ్రెండ్ ఉంటే పెట్టుకోవచ్చు. అలా ఇప్పుడు ఈ బిజినెస్ చేసినప్పుడు మనకి మెయిన్గా ఎదురయ్యే సమస్య ఒకటి ఉంది అంటే ఏం చెప్తారు ఈ బాక్స్ క్రికెట్ బిజినెస్కి? మెయిన్ అంటే చుట్టుపక్కల న్యూసెన్స్ రాకుండా చూసుకోండి, అది ఒక్కటే మెయిన్ ఇబ్బంది, అంతే, వేరేది ఏముండదు. డిస్టర్బెన్స్ ఉండదు. మనం డిస్టర్బెన్స్ చేస్తుంటే వాళ్ళు మనం డిస్టర్బెన్స్ చేస్తుంటారు, అదొకటే మెయిన్. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, నరేష్ గారు చెప్పారు బాక్స్ క్రికెట్ ట్రెండ్ ఎంత ఉంది, ఆ బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టుకోవాలి, తక్కువ బడ్జెట్లో పెట్టుకోవచ్చు, ఎక్కువ బడ్జెట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే క్రికెట్ అనేది కొంచెం ఎక్కువ మందితో ఆడే గేమ్ కాబట్టి ఆ భారం అనేది కూడా తక్కువే పడుతుంది. ఎందుకంటే అందరూ టీమ్గా కలిసి వెళ్ళి ఆడతారు కాబట్టి షేర్ చేసుకోవచ్చు. ఆ అమౌంట్ని షేర్ చేసుకొని అక్కడ పే చేసుకొని మనం చక్కగా ఆడుకోవచ్చు. ఇదేంటంటే శారీరక వ్యాయామంతో పాటు మానసిక ఉల్లాసం కూడా కలిగిస్తుంది. ఎందుకంటే ఆరోగ్య రీత్యా అందరూ చాలా శ్రద్ధగా ఉంటున్నారు కాబట్టి ఈ బాక్స్ క్రికెట్ బిజినెస్ అనేది కూడా మంచి లాభాలతో కూడుకున్నదే, అదేవిధంగా మనకి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మరి మరొక మంచి బిజినెస్ ఐడియాతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దిస్ ఈస్ నవీన సైనింగ్ ఆఫ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.